హాయ్ దోస్తానీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దోస్తి. ఈరోజు మటన్ పాయా కుర్మా చేద్దాము. అది నా స్టైల్లో, నా ఫ్రెండ్ లేకుండా నేను ఒక్కదాన్నే ట్రై చేశాను అన్నమాట. అప్పుడు ఇంకో ఫ్రెండ్ హెల్ప్ చేసింది. నేను ఇక్కడ 5 legs తీసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ గార్లిక్ పేస్ట్, టమాటో సూప్, అల్లం వెల్లిపాయ పేస్ట్, మసాలా దినుసులు, మసాలా, గరం మసాలా, ఆయిల్, పసుపు, మిర్చి, బే లీఫ్, కొత్తిమీర, ఇవన్నీ. అండ్ నేను ముందే ఆనియన్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ నేను మటన్ వండాను, సేమ్ అదే బౌల్లో మళ్ళీ చేస్తున్నాను. ఆయిల్ పోసి మన బే లీఫ్, ఇలాచి, లవంగం, 2 మిరియాలు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇవి ఆనియన్ గార్లిక్ పేస్ట్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఆ టైం వరకు మనం కొంచెం కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ యాడ్ చేశాను. అప్పుడే దంచేసుకున్న అల్లం వెల్లిపాయ ఫ్రెష్గా యాడ్ చేస్తే బాగుంటుంది అన్నమాట. యాక్చువల్లీ సూప్ ట్రై చేద్దాం అనుకున్నాను. సూప్ నా ఫ్రెండ్తో పెట్టిస్తాను, కుర్మా మాత్రం నేను చేస్తున్నాను. నెక్స్ట్ పసుపు యాడ్ చేసిన తర్వాత మనం కలుపుకోవాలి. కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ కానీ హెల్దీ ఫుడ్ అన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం తింటున్నాను. నెక్స్ట్ టమాటో ప్యూరీ యాడ్ చేసేసి ఒకసారి కలుపుకోవాలి అన్నమాట. కలిపేసి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక 2 minutes అవి బాయిల్ అవ్వాలి. నెక్స్ట్ నేను ఇక్కడ 5 కాజు, 3 బాదం అండ్ కొబ్బరి పేస్ట్ చేసుకున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ గసగసాలు బదులుగా ఇది చేసుకున్నాను నేను. చేసి కలుపుతున్నాను, ఎందుకంటే కుర్మా టైప్లో రావాలి కాబట్టి. నెక్స్ట్ రుచికి సరిపడా కారం యాడ్ చేశాను. నాకు ఇక్కడ ఒక 4 to 5 spoons పట్టింది. 5 spoons కారం యాడ్ చేసేసి కలుపుకున్నాను. కొంచెం ఇది బాయిల్ అవ్వాలి, ఎందుకంటే కొంచెం మసాలాలు కదా. నెక్స్ట్ ఆయిల్ అనేది బయటికి ఎక్స్ట్రాక్ట్ అవుతుందన్నమాట కొంతసేపు అయ్యాక. ఇక్కడ కొరియాండర్ పౌడర్ యాడ్ చేశాను. కొరియాండర్ పౌడర్ తర్వాత నేను ఈ కర్రీ కోసం చేసుకున్న మసాలా ఉంది, అది కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి చూసారా, ఆయిల్ అనేది బయటికి ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కింద కొంచెం అడుగంటుతుందన్నమాట. నెక్స్ట్ మన పాయ ఏమైతే ఉన్నాయో ఆ లెగ్స్ అనేవి యాడ్ చేసేయాలి. ఇవి మంచిగా వాష్ చేసుకోవాలండి. పసుపు, ఉప్పేసి వాష్ చేయాలి, లేకపోతే అంత స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి తినరు పిల్లలు కూడా. సో అవి వేసేసి కలుపుకున్నాను. స్మెల్ అయితే ఎక్కడ రాలేదు. ఫస్ట్ టైం చేసినా కూడా స్మెల్ రాకుండా చేశాను. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ఇట్ అనమాట. నెక్స్ట్ కలిపేసి కొంచెం ఇక్కడ మనం ఆయిల్ యాడ్ చేయాలి, ఎందుకంటే మన ఆయిల్ అంతా మసాలాలకు పట్టుతుంది కదా. ఇక్కడ ఆయిల్ యాడ్ చేసేయాలి. మొత్తం నాకు 1 cup ఆయిల్ అనేది సరిపోయిందన్నమాట. ఒక మూత పెట్టేసి కొంచెంసేపు ఆయిల్లో ఈ పాయ ఏదైతే ఉందో అది రోస్ట్ అవ్వాలి. ఒక 15 minutes ఆయిల్లోనే ఇది బాయిల్ అవ్వాలన్నమాట. బాయిల్ అవుతే మసాలా అనేది ఆ ముక్కకు మంచిగా పట్టేస్తుంది. మనం తింటున్నప్పుడు కూడా బోన్లో సూప్ మసాలా అనేది అలాగే ఉంటుందన్నమాట. సో కలుపుకున్నాను. ఇక్కడ నేను కొత్తిమీర వేస్తాను ఖచ్చితంగా, ఎందుకంటే మొత్తం మిక్స్ అయిపోతుంది కాబట్టి. ఇక్కడ కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని, దీనికి నేను హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను వాటర్ వేడి చేసి పెట్టుకున్నాను అన్నమాట. కొంచెం హాట్ వాటర్ పోస్తే తొందరగా బాయిల్ అవుతుంది. చూసారా, హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం మరీ హాట్ కాదు కానీ కొంచెం గోరువెచ్చగా యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి నాకు ఒక 10 విజిల్స్కి కర్రీ అనేది వచ్చేసింది అనమాట. సో కుక్కర్ క్యాప్ పెట్టేసేసి విజిల్ పెట్టేసి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు నేను వెయిట్ చేశాను. 10 విజిల్స్కి మంచిగా చక్కగా ఉడికిపోయిందన్నమాట. పీస్ అనేది కూడా ఇట్లా ముట్టుకుంటే మెత్తగా వచ్చేసింది నాకు. ఇక్కడ నేను ఒక పచ్చిమిర్చి తీసుకొని పైన ఏమంటారు కొబ్బరి దాంతో ఇలా గీరాను. కొంచెం ఫ్లేవర్ వస్తుంది అని అమ్మ చెప్పింది. సో నెక్స్ట్ ఉప్పు యాడ్ చేశాను. ఉప్పు యాడ్ చేసేసి ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో కొత్తిమీరతోని గార్నిష్ చేద్దాము. జస్ట్ ఇది మాత్రం పైన గార్నిషింగ్కి. సో ఫైనల్లీ నా మటన్ పాయా కర్రీ అనేది సూపర్గా వచ్చేసింది.